యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ బైకర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా రాజ్ శేఖర్ కీలక పాత్రలో నటించారు. మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో చిత్ర బృందం బైకర్ బంపర్ బ్లాక్ బస్టర్ మీట్ పేరిట ఈవెంట్ నిర్వహించింది. ఆ డీటెయిల్స్ మీకోసం. ఐఎమ్ సో గ్లాడ్ నిన్న వచ్చిన రెస్పాండ్ ఉండి లైక్ ప్రీమియర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ రేసింగ్ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో గ్లాడ్. నేను చెప్తున్నా, దీంట్లో రేసింగ్తో పాటు ఒక మంచి బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది బిట్వీన్ ఏ ఫాదర్ అండ్ ఎ సన్ అండ్ ఒక 3 జనరేషన్ స్టోరీ. నేను ఎక్కువ మాట్లాడను స్టేజ్ మీద, బట్ నేను శర్వానంద్ కూడా మేము సెట్లో జస్ట్ యాక్షన్ కట్ ఇంతే ఉంటుంది మన సెట్ అంతా. లాస్ట్ 15 days నుండి డే అండ్ నైట్ పనిచేస్తున్నారు అందరూ. నా డైరెక్షన్ టీం అలా కూర్చున్నారు అందరూ. సో నన్ను ఇక్కడ నిలబెట్టి అక్కడ కూర్చున్నారు హ్యాపీగా. సో లైక్ ఆల్ ద డిపార్ట్మెంట్, అంటే ఇంకా జిబ్రన్ రాలేకపోయాడు, సచిన్ సౌండ్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్ ఎస్పెషల్లీ కనన్ సార్ మిక్సింగ్, డిఐ, ఎవ్రీథింగ్. 15 days డే అండ్ నైట్ వర్క్ చేసాం. అండ్ ఎస్టర్డే నాకు ఆ ప్రీమియర్స్ పడినప్పుడు ఫస్ట్ టైం అరే ఆ పెద్ద స్క్రీన్లో చూసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఎస్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. నేను బయట కొంచెం ఎక్కువ ఎమోషన్స్ చూపించను, అన్ని యాక్టింగ్ కోసం సేవ్ చేసుకుంటాను. బట్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ సమ్ ఎమోషన్ ఇన్ అభి. ఒక 2 yearsలో 2 years ఆయన చాలా స్ట్రాంగ్గా మా అందరికీ ఒక లీడర్గా ఉన్నారు. అండ్ ఆయన డైరెక్షన్ టీమ్ అంటే ఇంకొక లెవెల్ ఉంటుంది. ఐ హ్యావ్ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్, బట్ ఒక ఫ్రెష్ డైరెక్టర్కి ఇంత బాగా సపోర్ట్ ఇచ్చే డైరెక్షన్ టీమ్. అండ్ అక్కడ కూర్చున్న అందరూ ఎంటైర్ డైరెక్షన్ టీమ్ ఇస్ క్వాలిఫైడ్ టు బీ డైరెక్టర్స్. బట్ వాళ్ళ బిలీఫ్ ఇన్ బైకర్, వాళ్ళ బిలీఫ్ ఇన్ అస్ యాజ్ యాక్టర్స్ అనేది నన్ను చాలా చాలా ఎమోషనల్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కూర్చున్నప్పుడు టాప్ మీడియా జర్నలిస్ట్ వచ్చి మా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే ఏదో ఒకటి చెప్పాలని కాకుండా అందరు చాలా గౌరవంగా నేను ఫీల్ అవుతున్నాను. చాలా చాలా హ్యాపీ. చాలా అంటే మా అందరి టీం ఒక వీ వర్ లైక్ అ యూనిట్. అందరూ ఇప్పుడు వంశీ గారు ఇక్కడ లేరు కదా, అందరూ అంతే. వీ వుడ్ బేర్లీ టాక్ అబౌట్ ఎనీథింగ్ అదర్ దెన్ ద ఫిల్మ్, అదర్ దెన్ ద సీన్ దట్ హ్యాడ్ టు బి డన్. నిన్న మనందరం కలిసి ఒకే దగ్గర ప్రీమియర్స్ చూసాం. ఆ ప్రీమియర్స్ చూసినప్పటి నుంచి బైకర్ సౌండ్ చెవుల్లో మారు మోగుతూనే ఉంది నాకైతే. అంత గొప్పగా మిక్సింగ్ చేశారు ఆ సినిమాని. అంతే సౌండ్, అదే సౌండ్, అది రీసౌండ్ రూపంలో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మార్నింగ్ వంశీ గారు చేశారు. వంశీ అన్న ఫోన్ చేసి రమ్మన్నారు. యాక్చువల్గా వంశీ అన్న చేయకపోయినా నేను ఒక వీడియో చేసి పెడదాం అనుకున్నాను శర్వా గారి గురించి. మా భోగి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు 1-2 సార్లు మేము డిస్కషన్లో కూర్చున్నప్పుడు మార్నింగ్ వాకింగ్ నుంచో రన్నింగ్ నుంచి వచ్చారు. ఈవినింగ్ అలాగే మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు వెళ్ళేసి వస్తున్నారు. జనరల్గా ఏదో విన్నా నేను, డాక్టర్లు రోజు 3 గంటల్లో 3 కిలోమీటర్లు నడిస్తే చాలు ఆరోగ్యంగా ఉంటారని. ఆయన ఎవ్రీ డే 30 కిలోమీటర్లు 32 కిలోమీటర్లు వాకింగ్ చేయడం నేను పర్సనల్గా విట్నెస్ చేశాను. అంత డెడికేషన్ ఈ సినిమా కోసం ఆయన ఇచ్చారండి. ఈ సినిమా ఇంత పెద్ద సినిమా అయ్యింది, ఇంత బాగా వచ్చింది, ఇంత పేరు వచ్చింది అంటే దానికి అభిలాష్ రెడ్డి గారు ముఖ్య కారణం. ఆయన సూపర్గా ఈ సినిమాని తీర్చిదిద్ది ఈ బైకర్ని మన ముందు తీసుకొచ్చారు. ఆయన అలా తీసుకురావడానికి సహకరించారు ఎవరంటే వంశీ గారు. వంశీ గారు ఇంత ఖర్చు పెట్టి అభిలాష్ రెడ్డి గారు ఏమేమి చేయాలనుకున్నారో దానికి అంతా ఓకే చెప్పి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు వంశీ గారు. ఆయనే నాకు మెయిన్ పర్సన్గా కనిపిస్తున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని ఇవాళ రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు.
ముందుగా ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ అన్న. మాకు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగానే ఫస్ట్ ట్వీట్ ఆయనే వేశారు. అలానే మొన్న రిలీజ్ ముందు ఒక చిన్న యాడ్ లాగా చేశారు. ప్రభాస్ అన్న, ఐ లవ్ యూ. యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ అండ్ నా హార్ట్లో మీరు ఎప్పుడు అక్కడ ఉంటారు. సో ఎవరు ఏమనుకున్నా నాకు తెలియదు, నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు, బట్ యూ అండ్ మీ నో వాట్ వీ ఆర్. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ మాట్లాడాలంటే ఈ సినిమాలో చాలామంది హీరోలు ఉన్నారు. ఫస్ట్ హీరో ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్ వంశన. ఎందుకు ఆయన్ని హీరో అంటున్నానంటే, ఫస్ట్ నాకు కథ పంపించింది ఆయనే. నేను యూవీ క్రియేషన్స్లో ఇది 4వ సినిమా. ఫస్ట్ రన్ రాజా రన్ హిట్ కొట్టాం, ఎక్స్ప్రెస్ రాజా హిట్ కొట్టాం, మహాన్ భావుడు హిట్ కొట్టాం, మళ్ళీ బైకర్ బంపర్ బ్లాక్ బస్టర్ కొట్టాం.